అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కర్డ్ రైస్ అండి. మనకి దద్దోజనం కర్డ్ రైస్ చూడటానికి ఒకేలా ఉంటాయి కానీ టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది మనమైతే వీడియో చేసేద్దాం. దీనికోసం ముందుగా 1 గ్లాస్ రైస్ని తీసుకొని 1-2 సార్లు కడిగేసుకొని చక్కగా ఒక 15 మినిట్స్ పాటు నేను నానబెట్టుకున్నాను. ఆ రైస్ని మనం ఎందులో రైస్ కుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి 4 గ్లాసెస్ వాటర్ తీసుకుందాము. ఇలా వాటర్ తీసుకొని మనం డైలీ తయారు చేసుకునే రైస్ కంటే కూడా బాగా మెత్తగా మనం వీటిని కుక్ చేసుకోవాలి. ఇది బాగా మెత్తగా అయిపోవాలండి. ఇప్పుడు వీటిని బాగా మెత్తగా కుక్ చేసేసుకుందాము. చూడండి, ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఏదైనా ఒక గరిటె తీసుకొని బాగా మెదిపేసుకోవాలి. దీన్నంతా బాగా మెత్తగా అయ్యేలాగా మెదుపుకోవాలి. చూసారు కదా, ఇది బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇది చల్లగా కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఇంకాస్త గట్టిపడుతుంది. ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక 1/2 స్పూన్ వరకు ఉన్నాయండి. అలాగే ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసేసుకుందాము. చూసారు కదా, రైస్ కూడా ఇలా ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా ఉన్నా కూడా బాగుండదు మనకి. అలాగే బాగా పల్చగా కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం ఇందులో 1.5 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకుందామండి. పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఇది కూడా పెరుగుని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రైస్ ఈ పెరుగు బాగా మిక్స్ అయిపోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక 1/2 కప్పు వరకు క్రీమ్ని యాడ్ చేసుకుందామండి. ఇది మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. ఒకవేళ మీకు క్రీమ్ కనుక అవైలబుల్ లేకుంటే పాల మీద మీగడ ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు నేనైతే క్రీమ్ని యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకుని చక్కగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం తాలింపు వేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2-3 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకుల్ని వేసుకుని వీటిని ఫ్రై చేసుకుందాము. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. మనం వేసుకున్న జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి, దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, మనం జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, మనకు సరిపోతుంది ఇలాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ని మనం ఫ్రై చేసుకున్న వాటిని సెపరేట్ చేసేసుకుందామండి. ఇలా సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసిన పెరుగన్నాన్ని తీసుకొని అందులో మనం కొద్దిగా ఒక 2 స్పూన్ల వరకు వేసుకొని చక్కగా కలుపుకుందాము. అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాము. మనం ఈ పెరుగన్నం తినేటప్పుడు ఈ పలుకులు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ మనకు రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి. ఇలాగా ఈ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇలాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినే ముందు బయటకు తీసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు 15 మినిట్స్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాము. ఇలాగే డెకరేట్ చేసుకొని ముందు డెకరేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కంటే దీన్ని ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత బయటకు తీసి ఇలాగ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలాగా 2 సర్వింగ్ బౌల్లోకి వేస్తున్నాను నేను. కొద్దిగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే తాలింపు వేసుకున్నదే అంతా కూడా ఇందులో మిక్స్ చేయలేదండి, కొద్దిగానే మిక్స్ చేసాము. కొద్ది తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దాంతో డెకరేట్ చేద్దాము.
చూసారు కదా, నేను ఇలాగ 2 సర్వింగ్ బౌల్స్లో కొద్దిగా తీసుకున్నాను. మీరు కూడా అలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు తినే ముందు సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా తాలింపు, దాన్ని కొద్దిగా మళ్ళీ వేసుకుందాము పైన. ఈ పప్పులు అన్నవి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది. తినేటప్పుడు పలుకులుగా తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను క్యారెట్ తురుముని వేస్తున్నాను. చూసారు కదా, ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత క్యారెట్ తురుమును కూడా ఇలా వేసుకుంటున్నాను. క్యారెట్ తురుము తర్వాత నేను బీట్రూట్ వేస్తున్నానండి. ఒకవేళ మీకు కావాలి అంటే బీట్రూట్ వేసుకోండి, లేదంటే దానిమ్మ గింజలు ఉంటాయి కదా అవి వేసుకోండి కావాలంటే. లేకుంటే ఇలా వదిలేసినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్లోనే లుక్ కానీ టేస్ట్ కానీ అలానే ఉంటుంది. కానీ చిన్నపిల్లలకి కొంచెం బీట్రూట్ వేస్తే పింక్గా బాగుంటుంది కదా కలర్ఫుల్గా అని నేను బీట్రూట్ కూడా కొద్దిగా పైన ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. చూసారు కదా, ఇలాగ ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఇలాగ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ముందే ఇలా రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కంటే మనం తినే ముందు సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే టేస్టీ అండ్ క్విక్గా అయిపోయే మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.